కరువు వర్షాలు ఈ నెల ఆల్మోస్ట్ ఖరీఫ్ 3 నెలలు అయిపోయాను. రాలేదు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఆర్థిక పరంగా అభివృద్ధి పరంగా అన్ని రంగాలలో వెనుకబడినటువంటి ఒక ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువ. అన్ని రకాల వెనుకబడిన ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం ద్వారా కొంచెం ముందుకు తీసుకెళ్దామన్నటువంటి ఒక ఆలోచనతో జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే దాన్ని ఒక ఎటువంటి ఇది డాక్యుమెంటేషన్ లేకుండా అర్థార్థంగా దాన్ని తీసివేయడం జరిగింది. అందుకే మరొకసారి దీనిపైన గట్టిగా డిమాండ్ చేయాలని, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరిలో ఆ బాధ కలుగుతుంది కాబట్టి వాళ్ళ తరపున, ఆ ప్రజల తరపున మరొకసారి గట్టిగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. చాలామంది తెలుసో తెలియకో మాట్లాడుతుంటారు. జిల్లా కేంద్రం 22 ఏప్రిల్ 4న ఏర్పడింది అన్నమయ్య జిల్లా రాయచోటి హెడ్ క్వార్టర్స్గా. తర్వాత దీనికి ఒక పూర్తిగా గెజిట్ ఎటువంటిది లేదు కాబట్టి మార్చేశాము అన్నటువంటి మాట కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. గతంలో మీరు ఆ గెజిట్ తీసుకురాకపోవటం వల్లే మార్చామని మాట్లాడారు. మరి 23 జనవరిన అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో గెజిట్ కోసం కేంద్రానికి పంపించడం జరిగింది. దాన్ని ఆ గెజిట్ని అంగీకరిస్తూ 26 జిల్లాలను అలాగే రాయచోటిని అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఆమోదిస్తూ డిసెంబర్ 15, 2025న గెజిట్ ఇచ్చాము. 2025 డిసెంబర్ 15న గెజిట్ వచ్చింది. మరొకసారి రిపీట్ చేస్తున్న డేట్స్. డిసెంబర్ 15, 2025న ప్రెసిడెన్షియల్ గెజిట్ వచ్చింది 26 జిల్లాలని గుర్తిస్తూ. మరి ఈ జిల్లాలని మళ్ళీ రాయచోటి హెడ్ క్వార్టర్స్గా తీసేస్తూ 28 జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 30న ఆర్డర్ ఇచ్చింది. 31వ తేదీకి అన్ని షిఫ్ట్ అయిపోవాలా అని చెప్పి కొత్త జిల్లాలను 28 జిల్లాలుగా చేసినట్టుగా ఇచ్చి జీవో ఇచ్చింది డిసెంబర్ 30, 2025న. మరి 2015న ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చినాక ఇంకా పూర్తిగా డిస్ట్రిక్ట్ అనేటువంటిది అన్ని రంగాలలో అన్ని అనుమతులు పొందిన తర్వాత, ఎవ్రీథింగ్ రాటిఫై అయిన తర్వాత ఎందుకు మార్చారు? జనవరి 1, 2026 నుంచి పాపులేషన్ సెన్సస్ అనేటువంటి జీవోలో ఎటువంటి పంచాయతీ బార్డర్స్ కానీ, వార్డ్స్ బార్డర్స్ కానీ, జిల్లాల బార్డర్స్ ఏది జరగకూడదు అన్నటువంటి జీవో యాక్టివిటీకి వస్తుంది అని చెప్పి 31న మార్చారు. మరి మార్చి రాష్ట్ర ప్రభుత్వం 28 జిల్లాలు చేసిన తర్వాత ఆ 28 జిల్లాలకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అన్నటువంటిది ఆర్డర్ ఇవ్వాలి కదా. మళ్ళీ రీసెంట్గా ఏప్రిల్ 26న 2026 ఏప్రిల్ 26న జీవో నెంబర్ 54 వాళ్ళే ఇచ్చారు. జీవో నెంబర్ 54లో 26 జిల్లాలనే గుర్తిస్తూ, వాళ్ళు ఇచ్చినటువంటి 28 జిల్లాలుగా కాదు 26 జిల్లాలుగానే గుర్తిస్తూ దాని ప్రకారంగా ఉద్యోగస్తుల బైఫర్కేషన్స్ జరగాలి, లోకల్ క్యాడర్స్ అన్నీ కూడా దాని ప్రకారమే జరగాలి అని చెప్పి వాళ్ళు జీవో ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 54. ఆ జీవో నెంబర్ 54లో ఏదైతే 2023లో అప్పటి ప్రభుత్వం పంపించిందో దాన్ని యథాతథంగా ఆమోదించింది. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 రాష్ట్రాన్ని 2 మల్టీ జోన్లుగా డివైడ్ చేసి జోన్ 1, జోన్ 2, జోన్ 3 శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు, కృష్ణా జిల్లా కింద నుంచి రాయలసీమ అన్ని ప్రాంతాలకు మల్టీ జోన్ 2 కింద జోన్ 4, జోన్ 5, జోన్ 6, అందులో భాగంగా జోన్ 5 కింద అన్నమయ్య జిల్లా వచ్చేటట్టుగా దీని ప్రకారమే ఉద్యోగస్తులను కేటాయించవలసిందిగా క్లియర్గా జీవో నెంబర్ 54లో అన్ని రకాల ఏ పోస్టులు ఏ క్యాడర్ పెట్టాలి, ఏ జోన్లో ఎవరు ఉండాలి అన్నటువంటి ఇచ్చినటువంటి జీవో ఇది. మరి అటువంటిప్పుడు మీరు ఏర్పాటు చేసినటువంటి 28 జిల్లాలకు మీరే గుర్తించినప్పుడు, మీరు ఇచ్చినట్టు 54 జీవో నెంబర్లో ఏప్రిల్ 26న 2026 ఇచ్చినటువంటి జీవోలోనే మీరు ఇచ్చినట్టు 28 జిల్లాలు లేనప్పుడు పాత జిల్లాలు కొనసాగుతున్నట్లే కదా. మరి అటువంటిప్పుడు రాయచోటిలో ఉన్నటువంటి ఆఫీసెస్ అన్ని ఎందుకు తరలించాల్సి వస్తుంది? దీనిపైన ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇదేదో ఒక్కరిదో ఇంకొకరిదో కాదు, ఇంకొకరి మనోభావాలు ఇంకొకరి జిల్లాలో నేను పెరుక్కోవాలనేది కాదు. నా ప్రాంతం నాకు ముఖ్యం.
ఈ ప్రాంతం యొక్క ప్రజల సెంటిమెంట్స్ను నేను చూశాను కాబట్టి, ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క మనసును నేను చూశాను కాబట్టి, వాళ్ళు ఏది కోరుకుంటున్నారో నేను గమనించినాను కాబట్టి వాళ్ళకు అండగా నిలబడడం కోసమే ఈ విషయాలు తెలియజేస్తున్నాను. ఇది ఇంత క్లియర్గా ఉన్నప్పుడు, ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చినప్పుడు, దాన్నే వాళ్ళే 20 జిల్లాలు గుర్తించకుండా 26 జిల్లాల కింద ఇచ్చినప్పుడు ఎందుకు రాయచూటి నుంచి ఆఫీసులు తరలిస్తున్నారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత దానిపైన. దీనిపైన పూర్తి స్థాయిలో ఆ జీవోస్ కోట్ చేసి ఏ రకంగా బైఫర్కేషన్ చేసింది, వాళ్ళని ఏ రకంగా జీవోలు ఇచ్చింది అన్నీ కూడా మెన్షన్ చేసి ఇవన్నీ మన ఫైనాన్స్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి రిప్రజెంటేషన్ రూపంలో తయారు చేసి పంపిస్తున్నాను రాయచూటి ప్రజల తరపున. దీంట్లో ఏ రకంగా ఇప్పుడు చిట్వేలు కోడులకు సంబంధించింది కానీ ఇటుపక్క ఏది కూడా ఇంకా అన్నమయ్య జిల్లాలో పాటుగానే ప్రభుత్వం గుర్తించింది, దాని ప్రకారమే ఉద్యోగస్తులు బైఫర్కేట్ చేయాలని చెప్పి. మరి ఎందుకు ఆ రకంగా చేయకుండా, పోస్టింగులు లేకుండా వేరే జిల్లాలకు ఇక్కడికి ఈ ప్రాంతానికి రావాల్సిన ఎంప్లాయీస్ని వేరే జిల్లాలకు అలాట్ చేస్తా అంటే ఎందుకు ఈ కలెక్టర్లు కానీ మిగతా అధికారులంతా నోరు మెదపట్లేదు? మీకు జీవోలన్నా, గెజెట్లన్నా, వ్యవస్థలన్నా గౌరవం లేకుండా పోవటమా? రాజ్యాంగం సంబంధించిన అంశాలను కనీసం మీరే గుర్తించకపోతే పై స్థాయి అధికారులు ఇంక ఈ వ్యవస్థను ఎందుకు నమ్మాలి? ఈ సిస్టమ్స్ని ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? ఇది అన్యాయం కాదా? రాష్ట్ర విభజన జరిగినప్పుడు గుండెలు పగిలేలో బాధపడ్డాం. మళ్ళీ ఉన్నటువంటి ఏర్పడినటువంటి జిల్లా కేంద్రాన్ని తరలించి మీరు పొందుతున్న ఆనందం మీద నాకు తెలియదు. కనీసం మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో హెడ్స్ ఇచ్చినటువంటి జీవోనే మీరు రెస్పెక్ట్ చేయకుండా, దాన్నే పాటించకుండా పోతే ఏ రకంగా మీకు ఇది వస్తుంది? ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఎన్ని రిప్రజెంటేషన్స్ రూపంలో చీఫ్ సెక్రటరీకి, ఫైనాన్స్ సెక్రటరీకి కూడా అన్నీ పంపించడం జరుగుతుంది. దీన్ని మళ్ళీ కూడా యథాతథంగా కొనసాగించే విధంగా అన్ని రకాల గ్రౌండ్స్ కూడా ఉన్నాయి మీరు ఇచ్చిన జీవోల ప్రకారమే. కాబట్టి దీన్ని మరొకసారి మీరు దీన్ని గుర్తించుకొని దీన్ని చేయాలా అని చెప్పి నేను గట్టిగా అడుగుతున్నాను. అందులో భాగంగా ఇవన్నీ జీవోలు ఫోర్స్లో ఉండంగానే ఉన్నటువంటి మళ్ళీ సడన్గా ఈ హెచ్ఆర్ఏ అన్నటువంటిది లేకుండా తీసేయటం జరిగింది. మరి ఇది కూడా చాలా బాధాకరం విషయం కదా. వేలాది మందికి సంబంధించినటువంటి సెంటిమెంట్ అనేది కూడా మీరు ఆలోచన చేయకుండా మన రీసెంట్గా మీరు జీవో MS 78 ఇచ్చారు నిర్దాక్షిణంగా. మీరు ఇచ్చినటువంటి ఏప్రిల్ 26 ఇచ్చినటువంటి 2026లో మీరే ఇచ్చారు. 26 జిల్లాలకే ఉంది, మేము చేసినట్టు 28 జిల్లాలకు శానిటీ లేదు అన్నట్టుగా మీరే జీవో ఇచ్చారు. మరి జీవో నెంబర్ 78లో మీరేమి ఇచ్చారు? రాయచోటికి సంబంధించిన హెచ్ఆర్ఏ పాలసీ తీసేస్తాము అని మాట్లాడారు. అంత చులకన ఈ ప్రాంతం అంటే మీకు? ఏం తప్పు చేశాం మేము? ఎక్కడన్నా జరిగిందా దేశంలో ఇట్లా? దాదాపుగా ఇటు సంబేపల్లి వరకు, ఇటు ఎండపల్లి వరకు, ఇటు మట్లి వరకు, ఇటు రామపురం వరకు 11 కిలోమీటర్ల పైన రేడియస్లో నివసించేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగస్తులు, ప్రతి డిపార్ట్మెంట్, అది పోలీసు వ్యవస్థ పనిచేసేటువంటి వ్యక్తి కానీ, రెవెన్యూలో పనిచేసేటువంటి వ్యక్తి కానీ, టీచర్గా పనిచేసేటువంటి వ్యక్తి కానీ, వీళ్ళందరి ఉద్యోగస్తులకు సంబంధించి దాదాపుగా 1500 నుంచి 2000 మందికి పైగా ఉన్నటువంటి వాళ్ళకి హెచ్ఆర్ఏ తీసేస్తే ప్రతి ఒక్క మనిషికి మినిమం 4000 నుంచి 10,000 వరకు పైగా లాస్ ఉంటుంది. బేసిక్ సాలరీ నుంచి పోయేటువంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది అని అంటే ఎంత బాధాకరం అండి. ఇది మా ప్రాంతానికి నష్టం కాదా? మా వాళ్ళకి నష్టం కాదా? అది కూడా తెలియని కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు వాళ్ళకు మరి పూర్తిగా దీన్ని స్టడీ చేయాలనుకుంటారో, ఏదైనా మాట్లాడేటప్పుడు, ఒక మనిషిని రిప్రజెంట్ చేసేటప్పుడు, ఒక మనిషి ఆవేదన వినిపించేటప్పుడు కనీసం ఇంకేత జ్ఞానంతో ఫైట్ చేద్దాము అన్నటువంటి ఇది కూడా లేకుండా, ఇది గ్రేడ్ 1 కాబట్టి దానన్నా చూసి ఇవ్వండి, జిల్లా హెడ్ క్వార్టర్స్ పోతే పోనీ అని కొంతమంది మాట్లాడారు. మేము ఒకటే అంటున్నాం, జిల్లా హెడ్ క్వార్టర్స్ దాన్ని తిరిగి పెట్టండి. దాంతోపాటు ఇది ఏదైతే హెచ్ఆర్ఏ తీసేశారో ఇది గ్రేడ్ 1 మున్సిపాలిటీ కాదు, కైండ్ ఇన్ఫర్మేషన్. ఆ విషయం కూడా తెలుసుకునేటువంటి పరిస్థితులలో ఈ ప్రాంతంలో కొంతమంది ఉన్నారు. అది చాలా బాధాకరం అంశం. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ, దిస్ ఇస్ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ. గ్రేడ్ 3గా ఉన్నటువంటి మున్సిపాలిటీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునుపు గ్రేడ్ 3గా ఉన్న మున్సిపాలిటీ సంవత్సరానికి ₹1 కూడా 15th ఫైనాన్స్ వచ్చేది కాదు. అటువంటిది గ్రేడ్ 1 చేసిన తర్వాత 6 కోట్లు వచ్చి స్పెషల్ గ్రేడ్ చేసిన తర్వాత దాదాపుగా ₹13 కోట్ల మన సెంట్రల్ ఫండ్స్ పెరిగేటువంటి అవకాశం కల్పించినాం. ఇంతకన్నా ఈ ప్రాంతానికి చేసేటువంటి లీడర్లు ఎవరు చూపించండి? ఏ ప్రభుత్వం చేసిందో గతం? ఇవన్నీ చేశాం కాబట్టి ఈరోజు మేము గట్టిగా అడుగుతున్నాం, ఈ జీవో నెంబర్ 78 వెంటనే క్యాన్సిల్ చేయండి. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ కాబట్టి ఇక్కడ నివసించేటువంటి ఉద్యోగస్తులకు న్యాయం చేసేటువంటిది ఆలోచన చేయండి. అలాగే మీరే ఐడెంటిఫై చేసినట్టు 26 జిల్లాలలో ఉంది కాబట్టి దాన్నే మీరు గుర్తించినారు కాబట్టి పాతది యథాతథంగా కొనసాగించమని వీళ్ళకి గట్టిగా చెప్తున్నాము. మేము పోరాటం చేసి అలసిపోయినాం.
మీరు రాజకీయ కోణంలో నిర్ణయం తీసుకుంటున్నారు. మేము కోర్టు పరంగా కూడా ఫైట్ చేస్తున్నాం, దాన్ని అలాగే కొనసాగిస్తాం, మా జీవితాంతరం పోరాడతాం. తిరిగి మా సెంటిమెంట్ సాధించుకునేంత వరకు ఆహర్నిశలు దీనిపైన అప్రమత్తమై ఎప్పటికప్పుడు ప్రజలకు విషయాలు తెలియచేస్తూ అన్ని రకాలను దీని గురించి ఫైట్ చేసేదానికి ఎప్పుడు ముందుంటానని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నా. దయవుంచి ఆవేదన అర్థం చేసుకోండి. రాజకీయ లబ్ధులు, రాజకీయ పదవులు ఇవన్నీ సెకండరీ. ప్రాంతం బాగుండాలి. అవకాశం వచ్చినప్పుడు ప్రాంతాన్ని మంచిగా చేసుకోవాలి. అది చేసుకున్నప్పుడే ఒక వాల్యూ ఉంటుంది, ప్రాంత ప్రజలు సంతోషంగా ఉంటారు. ఏమొచ్చింది, జిల్లా వచ్చిందని మాట్లాడే మూర్ఖులకు నేను ఏం చెప్తాను చెప్పండి. 84 ఆఫీసులు ఉంటాయి, ఎస్పీ, కలెక్టర్ లాంటి వాళ్ళు ఉంటారు. రోజుకు వేలాది మంది ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బయట ప్రాంతాల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దాదాపుగా 1000 మంది పైన ఉద్యోగస్తులు ఇక్కడికి వస్తారు. వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుంటారు. నాగరికత పెరుగుతుంది, వ్యాపారాలు పెరుగుతాయి, అభివృద్ధి పెరుగుతుంది. వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. దాంతోపాటు పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ అయ్యేది, జిల్లా కేంద్రంగా కొనసాగింటే పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ అయ్యేది. జిల్లా పరిషత్తులు ఈరోజు చేస్తామంటున్నాడు, జిల్లా పరిషత్ అయ్యేది. ఇవన్నీ బాధ ఉండదా ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా? సో వీటినే మేము గట్టిగా స్ట్రెస్ చేసి, అవకాశం ఉంది కాబట్టి మాకు ఇచ్చినటువంటి దాన్ని లాక్కున్నారు కాబట్టి తిరిగి మాకు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తాను. సో దీన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళు గుర్తించాలి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా వ్యవస్థల గురించి గట్టిగా అరిచి చేస్తే రోజుకి ప్రజల్లో మీరు చులకన అవుతున్నారు. ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. రిక్రూట్ చేసినటువంటి 16,000 ఉద్యోగాలలో ఇంతమందికి అన్యాయం జరిగింది, పేపర్ లీక్ జరిగింది, సరైనటువంటి జీవోలు లేవు అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. 1,30,000 సింగిల్ స్ట్రెచ్లో 2 నెలల్లో చిన్న ఆరోపణ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం మాది, జగన్మోహన్ గారి నాయకత్వంలో. ఎవరు గొప్ప? మేము సెలెక్ట్ అయినటువంటి 16,000 మంది ఉద్యోగాల గురించి మేము ఎక్కడ మాట్లాడట్లేదు. వాళ్ళ ఉద్యోగాలు శాలరీస్ తీసుకుంటున్నారు, మీరు బాగా చదువు చెప్పండి, సెలెక్ట్ అయినారు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. కానీ జరిగినటువంటి లోపాల గురించి ప్రశ్నిస్తున్నాం. ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఇచ్చినటువంటి ఉద్యోగాలలో స్పష్టంగా కనపడేటట్టుగా మోసం జరిగింది. కనీసం టెట్ అన్నటువంటిది కూడా రాయనీయకుండా వాళ్ళకు అప్పటికప్పటికి జీవో మార్చి మేము ఎవరైనా తీసుకోవచ్చినటువంటి జీవో ఇచ్చుకొని వాళ్ళ ఉద్యోగం తీసుకున్నాక మళ్ళీ ఆ జీవోని క్యాన్సిల్ చేసి పాత జీవోని కొనసాగించారంటే తప్పు జరిగిందా లేదా అండి అక్కడ? ఇప్పుడు గ్రూప్ 1 గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, గత ప్రభుత్వంలో జరిగిందని. ఒక లీడర్గా, ఒక క్రెడిబిలిటీ ఉన్న లీడర్గా అతను ఛాలెంజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ధైర్యం ఉంటే దాన్ని తీసుకోండి, మీరు గ్రూప్ 1 పైన సిబిఐకి వేయండి, డిఎస్సి పైన సిబిఐకి వేయండి అని అంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే మీరు తప్పు చేసినట్టు అంగీకరిస్తున్నారు కదా, అక్కడ స్పష్టంగా కనపడతాం తప్పు జరిగిన విధంగా. అది తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంటున్నారు, లేకపోతే ప్రభుత్వం ఉపాధ్యాయుల పైన కక్ష కట్టుకుందేమో, కానీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా టెట్ రాయాలా అని అంటున్నారు. రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఒక సబ్జెక్ట్ కన్ఫైన్ అయిన వాళ్ళు ఇప్పుడు ఆల్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఏ రకంగా ప్రావీణ్యత చూపించగలుగుతారు వాళ్ళు? మరి నువ్వేమో స్పోర్ట్స్ కోటాలు ఇచ్చిన ఉద్యోగాలకు కనీసం టెట్ కూడా వాళ్ళకి రాయనీయకుండా ఉద్యోగం ఇచ్చావు. అందుకని ఇది పరిశీలన చేసుకోండి. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ నాడు నేడు రూపంలో బ్రహ్మాండంగా ఆ రోజు చేశాం కాబట్టి 50 లక్షల మంది పైకి పిల్లలు ఉన్నారు. ఈ ఒక సంవత్సరంలోనే 5-6 లక్షల మంది గవర్నమెంట్ స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్ అయినారంటే మీ వైఫల్యం కాదా ఇది? విద్యాభివృద్ధికి కానీ ఎంత ప్రయత్నం చేసిందన్నటువంటి చిన్న ఎగ్జాంపుల్ జగన్మోహన్ గారు ఎంత మంచి చేశారని చూస్తే 1,30,000 ఉద్యోగాలు ఇస్తే ఒక చిన్న కాంట్రవర్సీ లేదు. 16,000 ఉద్యోగాలకు 190 కాంట్రవర్సీలు ఉన్నాయి. మీరు సిబిఐకి వస్తారా అంటే దానికి పలువురు వ్యక్తిగతంగా తిడతానే ఉంటారు. రౌడీలు అంటారు. ఇంకోటి ఎవరయ్యా రౌడీలు? ఎవరు చేశారు రౌడీస్? ఎవరు చేశారు కబ్జాలు? ఎందుకు మాట్లాడితే ఆ మాటలు మాట్లాడుతున్నారు అంటే మీరు చేస్తూ ఇతరులపైన నెడుతున్నారు. మీరు చేయాల్సినటికి చేయకుండా ప్రాంతానికి అన్యాయమే, ఉద్యోగస్తులకు అన్యాయమే, భయభ్రాంతులకు గురి చేసే విధంగా రిటైర్ అయ్యే వాళ్ళకు టెట్ రాయమని చెప్పడం మీరు ఇవ్వాలని కూడా ఉద్యోగాలకు టెట్ కూడా అవసరం లేదని చెప్పి స్పెషల్ జీవోలు ఇచ్చి ఆ స్పెషల్ జీవోలు మళ్ళీ ఉద్యోగాలకు తీసుకున్నాక క్యాన్సిల్ చేసినటువంటిది మీరే. ఇలా చేస్తే వ్యవస్థల పైన ఏం గౌరవం ఉంటుంది? ఎందుకు నమ్మాలి? ఇంకా మీరే రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తున్నారు. రాజ్యాంగమే పక్కన పెట్టి రాజ్యాంగమే మాది రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి కోణంలో మీరు పోయి దాన్ని ఇట్లా విచ్ఛిన్నం చేస్తే రాబో రోజులలో ఈ వ్యవస్థలు ఆడిపోతాయి.
ఒకరికే ఛాన్స్ ఉంటుందా? ఇంకొకటి నువ్వు 4 చేసావు తప్పు నేను 10 చేస్తా అన్నప్పుడు ఏమవుతుంది దేశ పరిస్థితి? ఇంకిత జ్ఞానం అనేటువంటిది కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ అయితే తీవ్రమైనటువంటి కరువు నెలకొనింది ప్రాంతంలో, భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. త్రాగునీటికి ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది. పంట పొలాలు పెట్టుకుంటే రైతులకు వేల అడుగులు బోర్లు వేస్తే కళ్ళ ముందర ఆ బోర్లన్నీ డ్రై అయిపోతున్నాయి. రోజుకు 100 బోర్లు డ్రై అవుతున్నాయి. దారుణమైనటువంటి కరువు పరిస్థితులు. వెలుగులు ప్రాజెక్టులో 3 TMCల పైన ఉన్నాయి, 3.5 TMC పైన ఉంది. కనీసం మెట్ట ప్రాంతాలలో కొద్దిగా సాగు చేసుకునే దానికి ఎందుకు మీరు కనికరం చూపించట్లేదు? అంత చురుకనా రైతులంటే? పంట పెట్టుకుంటే యూరియా ఇవ్వాల్సి వస్తుందని, ఆ యూరియా కొరత ఉందని తప్పించుకోవడానికి. యూరియా లేదు, పొటాషియం లేదు, గిట్టుబాటు ధర లేదు, ఏమీ లేకుండా రైతులను పూర్తిగా ఈ కరువు కోణంలో ఇరికించి ఎలినో అని చెప్పి 6 నెలల నుంచి మాట్లాడుతున్నాం. మరి ఎలినోకి ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకున్నాం? మేము మరి అంతకుముందు రైతుల తరపున ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టేది, అది క్యాన్సిల్ చేస్తారు. రైతులతో బలవంతంగా కట్టించుకుంటున్నారు. అది దాదాపు రైతుల నుంచి కష్టకాలంలో మనం 400-500 కోట్లు వసూలు చేస్తున్నారు. ఏమైనా ఎవరికైనా ఇన్పుట్ సబ్సిడీ వస్తుందంటే అది కనపడదు. మామిడి రైతుల కింద 2 సంవత్సరాల కింద ఎకరాకు సుమారు కట్టించుకొని దాదాపుగా 100 కోట్లు ఈ ప్రాంతం నుంచి కట్టించుకున్నారు. ₹1 రైతులకు ఇచ్చారా? ఏంటి మోసం? మనం మళ్ళీ ఎక్కడో చూసా 1300 కోట్లు హెచ్ఎన్ఎస్కి ఇచ్చినాం, పాలాభిషేకాలు చేయండి అని ఎగిరెగిరి పాలాభిషేకాలు చేస్తాను. నాకేం అర్థం కావడం లేదు. దీనికన్నా ఉపయోగకరము ఎంత మాత్రం వస్తుంది, ఈ ప్రాంతానికి ఏం జరుగుతుంది కనీస అవగాహన లేకుండా చేసేటువంటి వీళ్ళని ఏమన్నా నాకు అర్థం కాదు. గెండికోట నుంచి ట్యాప్ చేసుకొని 27 TMCలు గెండికోటలో ఉంటాయి. ఎంత కరువు కాలంలో అయినా గెండికోట నుంచి కాలేటి వాగును ఎక్స్టెండ్ చేసుకుని 2 TMCలు కాలేటి వాగులో ఉంటే రామాపురం లక్కిడిపల్లెకి సంబంధించినటువంటి చెరువులు నింపుకునేటువంటి బ్రహ్మాండమైనటువంటి పథకం. అదే దాన్ని 1500 క్యూసెక్లు వెలిగల్లు ప్రాజెక్టులు వేస్తే ఎప్పుడు కూడా వెలిగల్లు ప్రాజెక్టుకు సస్యశాలముగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా నిత్యం నీళ్ళతో కలకలలు ఆడుతుంది అన్నటువంటి జీవనం తెచ్చి 60% కంప్లీట్ చేస్తే పనులు దాన్ని ఆపేసేసి ఎక్కడో అనంతపురం జిల్లా నుంచి అవి రావు అని చెప్పి గతంలో మొత్తుకొని కదా మేము గండికోట చేసింది. ఇంకింత జ్ఞానం లేకుండా దేనికి పాలాభిషేకం చెప్తున్నారు? చెప్పేవాడు లేడు. దానికి పాలాభిషేకం చేసేవాడన్నా చెప్పాలి సబ్జెక్టుగా. ఏం తెలుసుకొని చెప్తున్నావు అయ్యా నువ్వు? ఇటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఇటువంటి ప్రాంతాన్ని అన్యాయం చేసేటువంటి వాళ్ళని ఏమన్నా చెప్పండి. వెలిగలకు సంబంధించినటువంటి దాంట్లో నిండితే ఆ వెలిగల నుంచి మళ్ళీ శ్రీనివాసపురం దాన్ని పంపించి, అలాగే చిన్నమండం దగ్గర 2 లిఫ్ట్లు, బెస్తపల్లి దగ్గర 3 చోట్ల ట్యాప్ చేసి 33 చెరువులకు చిన్నమండంలో, అలాగే జరికొన నుంచి లిఫ్ట్ చేసి ఇవన్నీ కూడా గ్రౌండ్ అయ్యి DPRలు అయిపోయి వర్కులు స్టార్ట్ అయినవి కదా. ఇవి కొనసాగించండి అని అంటే అవి లేకుండా ఆ రాని అనంతపురం అక్కడి నుంచి రావనే కదా మనం ఇది గెండికోట ప్రాజెక్ట్ చేస్తుండేది, ఈజీగా వచ్చేటువంటిది అని. ఈరోజు వెలిగల్లు నుంచి గేట్లు తీస్తే 4 నెలలకు కూడా ట్రైల్ ఎండ్కి పోయేటువంటి పరిస్థితి లేదు. అదే 1500 క్యూసెక్స్తో మనం కాలేటి వాగు నుంచి తీసుకొస్తే 15 రోజులలో చెరువులను నింపేటువంటి పథకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఏమన్నారు? కరువు పరిస్థితులు ఇలా దారుణంగా ఉన్నాయి. రైతుల పరిస్థితులు నీళ్లు ఉంటే కదా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలకు పోగలిగేది. కనీసం ఏదైనా కూడా ఒకటి చేసేటప్పుడు, చేయాలనుకున్నప్పుడు దానిపైన అవగాహనతో ఉండాలి మనం. అది రైతుల విషయం కానీ, ఊరి విషయం కానీ, ఉద్యోగస్తుల విషయం కానీ, చదువు విషయంలో కానీ ఏదైనా కూడా పూర్తిగా అవగాహనతో ఉన్నప్పుడే మనం చేయగలుగుతాము. మనకు అవగాహన లేనప్పుడు చేయలేము. అందుకనే కదా ఈరోజు కలెక్టరేట్కి 100 ఎకరాలు ఎందుకు ప్రభుత్వానికి కేటాయించబడింది, 100 ఎకరాలు ఎందుకు యూనివర్సిటీ కోసం తీసిపెట్టింది, ఎందుకు శిల్పారామం కోసం 16 ఎకరాల దాకా తీసిపెట్టింది. ఇవన్నీ కూడా భవిష్యత్ అవసరాలు తీర్చడం కోసం, బాగుండడం కోసం. విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా ఎగరగొట్టావు, ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్ల బకాయిలు పెట్టావు, ఆరోగ్యశ్రీ నిధులు పక్కన పడేసావు. ఏం చేస్తున్నావు? 2.5 సంవత్సరం పరిపాలన స్టార్ట్ అయ్యి ఒక్క పెన్షన్ లేదు, కొత్త పెన్షన్. ఒక వికలాంగుడికి పెన్షన్ ఇచ్చింది లేదు, కొత్త పెన్షన్. గత ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా కొనసాగించుకుంటూ దాన్ని ఫోజులు కొడుతున్నారు. ఇంటింటికి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది, అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఏది మీరు కొత్తగా ఇది మేము చేస్తాము, మా బ్రాండ్ ఇదేనట్టు చెప్పుకుంటే ధైర్యం మీకు లేకుండా పోయిందని అంటే ఏ రకంగా మీరు వైఫల్యం చెందుతున్నారో గమనించుకోమని తెలియజేస్తూ, ఏదైతే ఈ ప్రాంతానికి మీరు అన్యాయం చేశారో మీకు అన్నీ కూడా జీవోల రూపంలో ఉన్నట్టుగా మీకు అన్నీ చూపించాను. ప్రభుత్వం వాళ్ళు దీన్ని గమనించుకొని కొన్ని ఆదేశాలు అధికారులకు ఇచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా గట్టిగా అర్చిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత ఉద్యోగస్తులకు, ఈ ప్రాంత యువతకు మంచి చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది వ్యవసాయ పరంగా కానీ, నా రిజర్వాయర్స్ పరంగా కానీ, డిస్ట్రిక్ట్ పరంగా కానీ, మిగిలిన విషయాలలో అన్నింటిలో కూడా ఈ ప్రాంతానికి న్యాయం చేయమని
మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాం. ఇవి మీరు చేయలేకపోతే రాబో రోజులలో ఇవి చేసి చూపించే బాధ్యత కూడా నాది. ఎందుకంటే ఇవన్నీ డిజైన్స్ చేసి రూపు తీసుకొచ్చినటువంటి దాంతో నేను భాగస్వామిని కాబట్టి నేను చేసి చూపించే బాధ్యత కూడా నాది అని చెప్పి తెలియజేస్తాను. మేమంతా మంచి చేసామని ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం ద్వారా జరుగుతుంది. ఇంటింటికి అంటే దాన్ని కూడా నాకు 2 సంవత్సరాలు పట్టింది రాయచూట్లో ప్రతి ఇల్లు తిరగడానికి. ఒక్కొక్క పంచాయతీ 5 రోజులు 6 రోజులు తిరిగా. ఒక మున్సిపాలిటీలోనే గడప గడప తిరగడానికి నాకు 48 రోజుల నుంచి 50 రోజుల పైన పట్టింది. ఒక సెట్టిపల్లి గ్రామం 7.5 రోజులు తిరిగినా నేను. తిరగాలంటే ఇల్లు తిరగాలంటే అంత టైం పట్టి. ఇప్పుడు ఎవరో పేపర్లు పట్టుకొని ఒక ఫోటో తీసుకొని ఇదే గడప గడప అయిపోయిందంటే నేనేం చెప్పగలుగుతా దానికి? గడప గడప కాన్సెప్టే మార్చి నా గడప గడప 2 సంవత్సరాలు ఏ రకంగా తిరిగానో, ఏ ఇంటికి నేను టచ్ చేయలేదో మీరు నిరూపించండి. అది శత్రువు ఇల్లు అయినా, పార్టీ కాని వ్యక్తి అయినా, విమర్శించే వాళ్ళ ఇల్లు కూడా గడప తొక్కాను నేను. గర్వంగా చెప్పుకోగలుగుతా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా. ఒక రాజకీయ నాయకుడు అది కంపల్సరీ బాధ్యత కాబట్టి ప్రతి గడప తొక్కాను. ఒకసారి కాదు, ఎన్నోసార్లు తొక్కా. ఓట్ల కోసం కాదు, ఓట్ల తర్వాత కూడా ప్రతి గడపకి ఎక్కినటువంటి వ్యక్తిగా నేను గర్వంగా చెప్పుకుంటాను. దీనిపైన కూడా కోర్టుకి పోతానా చీఫ్ సెక్రటరీ దగ్గర? ఇది రిప్రజెంటేషన్ ఇప్పుడు దీనిపైన అంతకుముందు వేసిన కేసులో ఇవి కూడా జత చేస్తారు. ఇవన్నిటి కూడా జత చేస్తారు. అది దాంట్లో ఈ పాయింట్స్ కూడా యాడ్ చేయబోతాం. జరిగినటువంటి థింగ్స్ ప్రతి ఎలక్షన్స్కు పార్టిసిపేట్ చేస్తాం. పరిస్థితులలో నారాయణ స్కూల్కి సంబంధించినటువంటి వ్యక్తి రాష్ట్రంలో అత్యంత కీలకమైన స్థానం మంత్రివర్గంలో ఉన్నాడు. చైతన్య అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం ఎలాగ 100 కోట్ల రూపాయలు ఎలక్షన్ రూపంలో ఫండ్స్ ఇస్తారు అటువంటిది ఆధారాలతో సహా చూపించడం జరిగింది. మరొక స్కూల్ భాషానికి సంబంధించిన ప్రైవేట్ స్కూల్ అయినా రాజ్యసభ మెంబర్. ఇంకా ఆయన ప్రైవేట్ స్కూల్ కొమ్ము కాస్తానంటే కదా, గవర్నమెంట్ స్కూల్స్ పైన ఏ ఉద్దేశం ఉంటుంది? గవర్నమెంట్ స్కూల్స్ మానేస్తే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో చేరుతారనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలను నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనపడతాం. ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నటువంటి వాళ్ళంతా స్కూల్ యజమానులు. అర్థం చేసుకో దీన్ని బట్టి. గతంలో అట్లా చిత్తశుద్ధితో పేదల కోసం పనిచేసి నాడు నేడు రూపంలో స్కూల్స్ అతి అద్భుతంగా తీర్చిదిద్దిన చరిత్ర మాది. దేశంలో యావరేజ్లో పడిపోవడం కాదు, గవర్నమెంట్ స్కూల్సే కాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏ రంగంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ యావరేజ్ కన్నా చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వచ్చింది. ఇది స్పష్టంగా ఈరోజు కొప్పర్తి ఫైనాన్షియల్ సెజ్ వచ్చినా, ఓరకల్లో ఫైనాన్షియల్ సెజ్ వచ్చినా, ఈ పరిశ్రమలు వస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు. పోర్ట్స్ వల్ల ఎంత మేలు జరుగుతుంది. ఈరోజు దుగ్గరాయపట్నం పోర్ట్ వల్లనే కదా మనకు ఇండోసోర్లు కానీ జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఈ పోర్ట్స్ వల్ల ఎంత బెనిఫిట్ జరుగుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారి ఆలోచన శ్రీ సిటీ చేసింది. తండ్రి కొడుకులు అయితే ఏమి చేయకపోయినా ఊరికే మభ్యపెట్టి విమర్శించేది, వ్యక్తిగత దూషణలు చేస్తుండేది మాత్రమే చంద్రబాబు నాయుడు పరిమితమయ్యారు. చేసేటువంటిది ఏది చూపించడు. నేను చేయగలిగింది ఇది, నేను చేసింది ఇది అనేది ఏది లేదు. రాయచూరులో ఒక బిల్డింగ్ చూపించండి, అట్లనే ఉంటుంది ఆయన పబ్లిసిటీ.